ఉండండి ఉండండి, ఒక్క నిమిషం అయిపోయింది అమ్మ, ఒక్క నిమిషం. పేరు తెలవండి, పేరు పేరు. శ్రీకాంత్ యాదవ్ జిల్లా బీసీ నాయకుడు. వారి నాయనమ్మ గారు సీతారామమ్మ, స్వర్గీయ సీతారామమ్మ గారి జ్ఞాపకాల్లో ఈరోజు గుంటూరు పట్టణంలో చాలా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంప్ అనేక మంది డాక్టర్లు, వారితో పాటు మందులు ఇక్కడ పరీక్షలు చేసి వారికి రోగ నిర్ధారణ చేసి వారికి కావాల్సిన మెడిసిన్స్ ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన కార్యక్రమాన్ని వారి నాయనమ్మ గారి పేరు మీద వారు చేయడం చాలా సంతోషం. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆరోగ్యం మీద పెద్దగా శ్రద్ధ చూడటం, ఖరీదుగా కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఉచితంగా ఈ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు, పెద్ద ఎత్తున పేద ప్రజానీకం రావడం జరుగుతుంది. ఆ పేద ప్రజానీకం టెస్టులు చేయించుకొని ఫలితాలు చూసిన తర్వాత వారి కొన్నాళ్ళ నుంచి నెగ్లెక్ట్ చేసినటువంటి డబ్బులు ఏమైనా ఉంటే అవి కూడా బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా వైద్యం చేయించుకుని మెరుగుపరుచుకునేటటువంటి అవకాశం ఇలాంటి మెడికల్ క్యాంపుల వల్ల సామాన్య ప్రజానీకానికి దక్కేటటువంటి అవకాశం. ఈ సందర్భంగా పేద ప్రజానీకానికి ఈ రకమైన సేవ చేస్తున్నటువంటి శ్రీకాంత్ లాంటి వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి. పేదలకు వైద్యం, విద్య ఎంత వీలైతే అంత అందుబాటులోకి తీసుకొస్తేనే ఆరోగ్యాలు బాగుపడతాయి, పిల్లలు చదువుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజానీకానికి వైద్యం ఉచితంగా అందాలనే ఉద్దేశంతో మెడికల్ కళాశాలల ప్రభుత్వ రంగంలోకి తీసుకురావడం. ఆ ప్రభుత్వ రంగంలోకి తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలను పూర్తయిన వాటిని, పూర్తి కాబోతున్న వాటిని కూడా అంగట్లో సరుకులాగా అమ్మేసేటటువంటి కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది. ఇది పేదల పాలిట ఒక బాధాకరమైనటువంటి అంశంగా తయారు కాబోతుంది. అందువల్లనే పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందాలి అంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలలు, హాస్పిటల్లో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని మీదే 17వ తారీఖున పెద్ద ఎత్తున గవర్నర్ని కలిసి ఉద్యమ రూపాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గవర్నర్ కలవటం, కోటి సంతకాలు ఈ
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీసుకువెళ్ళి ఆయన సమర్పించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతుంది. కాబట్టి వాళ్ళు ఈ సందర్భంగా ఎలికా శ్రీకాంత్ నిర్వహిస్తున్నటువంటి మెడికల్ క్యాంపులో చాలామంది వేల ప్రజలతో వచ్చారు. వాళ్ళందరూ టెస్టులు చేసుకుంటున్నారు. వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మంచి సదవకాశం. దీన్ని అందరూ ఉపయోగించుకున్నందుకు చాలా సంతోషం. ఎలికా శ్రీకాంత్ కూడా ఈ సందర్భంగా అభినందన. ప్రతి ఒక్క పేదవాడు హాస్పిటల్కి వెళ్ళి ఇంకా చాలామంది ఇంట్లోనే ఇబ్బంది పడుతూ ఇలాంటి మెడికల్ క్యాంపులు పెట్టడం ఇలాగా అన్ని బేసిక్ కాకుండా ఇక్కడ అన్ని వాటికి ఏమేమి టెస్టులు దాదాపుగా 2,000-3,000 ఇక్కడ ఫ్రీగా చేస్తున్న ధన్యవాదాలు. ఇలాంటి మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాలు చేయాలి. అందరూ చేయలేదు, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది అలాగే వాళ్ళకి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఇక్కడ అన్ని ట్రీట్మెంట్స్కి సంబంధించి ఇంకేమైనా మెరుగుగా కావాలన్నా కూడా ఓటీ లేకుండా వాళ్ళు తీసుకొచ్చారు అవకాశం. సో అందరూ ఉపయోగించుకునే విధంగా ఈ మోడల్కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా దీనికి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెడుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వైద్య రంగంలో ఇలాంటి మెడికల్ క్యాంప్స్ ఇంకా ఎన్నో పెట్టాలి. ప్రతి ఒక్క సేవా కార్యక్రమంలో మెడికల్ క్యాంప్స్ పేరు వాళ్ళకి మెడిసిన్ వైద్యం అనేది ఉచితంగా దొరుకుతున్నారు. అలాగే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన ధన్యవాదాలు. మాకు అత్యంత ఆప్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మాతో పాటు నడిచినటువంటి శ్రీకాంత్ యాదవ్ గారు వారి నాయనమ్మ జ్ఞాపకార్థం ఎలికా సీతారామమ్మ గారి పేరిట ఈరోజు పాతగుంటూరులో పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు నిర్వహించడం, ఆ క్యాంపుకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం వందలాది మంది ఈ క్యాంపుకు వచ్చి తమకున్నటువంటి ఆరోగ్య సమస్యలు తీర్చుకోవడం, దాంతోపాటుగా శ్రీకాంత్ యాదవ్ గారు కూడా ఉచితంగా మందులు ఇచ్చే కార్యక్రమం చేపడతాం. నిజంగా మేము అందరం కూడా గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే మొదటి నుంచి కూడా శ్రీకాంత్ తనకి చేతనైనంత వరకు 10 మందికి సహాయపడాలనే ఆలోచన ఎప్పుడు కూడా ముందుకు సాగే మనస్తత్వం కలిగినటువంటి, ఎప్పుడు కూడా సమాజ సేవ చేయాలనే తలంపుతో ముందుకు సాగుతూ ఉంటాడు. అటువంటి శ్రీకాంత్ యాదవ్ మెడికల్ క్యాంపులు పెట్టడం, ఆ క్యాంపులో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేయడం నిజంగా మేము కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. శ్రీకాంత్ యాదవ్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. భవిష్యత్తుకు సంబంధించి కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా అనుకున్న కాడికి ఎక్కువ వచ్చారు జనము. వాళ్ళు డాక్టర్లు కానీ కంపౌండర్లు కానీ బాగా సహకరిస్తున్నారు. కావాల్సినవి వాళ్ళకి నిదానంగా చెప్పి అన్నీ చేసి పరీక్షలు అవన్నీ కూడా చేయించేసి మందులు కూడా కంప్లీట్ అన్నీ ఇక్కడే ఇస్తున్నారు. చాలా బాగుంది. ఇది ఈ పెట్టినటువంటి కార్యక్రమం మంచి కార్యక్రమం ప్రజలకి, అది విషయం. పెట్టావు కదా, ఎలా ఉంది? ఎలా జనాలు బాగా ఫుల్గా వచ్చారా? చాలా బాగా వచ్చారు. స్పందన బాగా ఉంది పబ్లిక్లో. ఇంత స్పందన మీరు ఊహించని స్పందన, జనాలు బాగా ఫుల్గా వచ్చారు. మేము ఉంచున్నాం కదా, ఇక్కడ వచ్చారు. కానీ అన్ని ప్రిపరేషన్ కూడా బాగా ఉన్నాయి. డాక్టర్లు అందరూ బాగా వచ్చారు. మందులు కూడా ఇస్తున్నారు. దానికే నెంబర్ కావాలి. మెడిసిన్ కూడా ఫ్రీగానే ఇస్తామన్నారు. మెడిసిన్ వాడినాక తగ్గకపోతే మళ్ళీ ఎక్స్రే స్కానింగ్ అవి కూడా చేస్తాను, ఫ్రీగానే చేస్తానని చెప్పి చెప్పారు. శ్రీకాంత్ అన్నయ్య గురించి, అదే ఆయన మెడికల్ క్యాంప్ పెట్టాను గురించి ఇది మొత్తం చేయటం చాలా బాగుందండి. మనీ లేని వాళ్ళకి, ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు బాగా మెడిసిన్కి స్కానింగ్కి అంతా మనీ కాస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది. ఇలా పెడతాం చాలా బాగుంది. అందుకు థ్యాంక్ యూ అని చెప్తున్నాను శ్రీకాంత్. ఫ్రీ అంటే బీదోళ్ళు, మళ్ళీ లేని వాళ్ళు ఉంటారు, ఉన్నోళ్ళు ఉంటారు. అందరూ ఫ్రీగా చూస్తున్నారు అంటే ఇంకా జనాభా ఎక్కువ వస్తారు. ఇలాంటి క్యాంపులు ఇంకా కొద్ది దగ్గరలో ఎక్కడ పెడతా ఉంటే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి ఇంకా వస్తూ ఉంటారు. ఏమో అన్ని చల్లగా చూడాలా. మెడికల్ క్యాంప్ ఎలా ఉంది పెద్దనా? మెడికల్ క్యాంప్ ఎలా ఉంది? బాగుందా? ఇలాంటి మళ్ళీ పెట్టాలని కోరుకుంటావా? శ్రీకాంత్ని దీవిస్తావా? శ్రీకాంత్ గారిని దీవిస్తావా? ఏది ఇట్లా పెట్టిన మంచి కార్యక్రమం కదా, అవి ఇలాంటి ప్రోత్సహించాలి. ఇంకా ఉంది సార్ మెడికల్ క్యాంపు బాగానే ఉందా? తీసుకోండి.
అమ్మా మెడికల్ క్యాంప్ బాగుందా? బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్రీకాంతం దీవిస్తారా? ఇలాంటి మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నారా? బిల్లు పెట్టాలని కోరుకుంటున్నాం. బాగుంది, చాలా బాగుంది. ఎలా ఉందమ్మా మెడికల్ క్యాంపు? బాగుందా? మెడికల్ అడుగుతున్నారు వివరాలు, మాకు చెప్తున్నారు ఏం కావాలో రాసిస్తున్నారు, పరీక్ష కావాలంటే చేస్తున్నారు. అన్ని కూడా ఆధార్ ఓకే సార్, బాగుంది. మెడికల్ క్యాంప్ బాగుందా? శ్రీకాంత్ దీవిస్తావా? మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నాను ఇక్కడ క్యాంపులో. అలాగే ఇవ్వడం కదా, ఏదో చెప్పు. ఇట్లాంటి మెడికల్ క్యాంపులు మళ్ళీ పెట్టాలని కోరుకుంటున్నావు అంటున్నా. ఇట్లాంటి మెడికల్ క్యాంప్ ఎలా ఉంది? బాగానే ఉంది. అన్నీ చూస్తున్నారా? శ్రీకాంత్ గారు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల మీకు మంచి జరిగింది. శ్రీకాంత్ దీవిస్తారా? శ్రీకాంత్ దీవిస్తారా బాగా? మీ పేరు? నా పేరు వెంకట్రావు. వెంకట్రావు, జమ్ముల వెంకట్రావు. మాది ఇక్కడే రామగారి కొత్త రామగారి. మెడికల్ క్యాంప్ బాగానే ఉంది అంటారు. ఆరాధ్యన రామకృష్ణ. నేను బైపాస్ సర్జరీ చేయించుకున్నాను 11 నుండి 12వ నెల. ఇక్కడికి చూపించుకోవడానికి మెడికల్ క్యాంప్కి వచ్చాను. ఎలా ఉంది? బాగుంది మెడికల్ క్యాంపు? మెడికల్ క్యాంప్ బాగానే ఉంది. ఇంకా డాక్టర్ గారు రాలేదంట. వచ్చారు డాక్టర్లు వచ్చారు. అవి ఓపీ చూడంగానే బీపీ, ఈసీజీ, ఎకో చూసి మందులు రాసిస్తారని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ ఉన్నది కానీ ఇక్కడ రావట్లేదు, తగ్గేసి. ఈ రోజున ఇలికా సీతారామ గారి మెమోరియబుల్ ట్రస్ట్ వారు మంచి మెడికల్ క్యాంప్ పెట్టారండి. చాలా సంతోషంగా ఉంది. దీన్ని చాలామంది ఉపయోగించుకుంటున్నారు.